అకౌంటింగ్ స్టాండర్డ్ 7 మీద థియరీ చూసామమ్మా. అకౌంటింగ్ స్టాండర్డ్ చూసాము. దాని మీద ప్రాబ్లమ్స్ కొన్ని చూద్దాం. ఆ తర్వాత నెక్స్ట్ స్టాండర్డ్ కి వెళ్దాం. సో మీకు ఇచ్చిన మెటీరియల్లో ప్రాబ్లం పేజ్ నెంబర్ 87 తీసుకుంటే అందులో ఫస్ట్ ఇల్లస్ట్రేషన్ ఉన్నాయమ్మా. ఆ ఇల్లస్ట్రేషన్స్ ఒకసారి చూద్దామమ్మా. అందులో ఫస్ట్ ఇల్లస్ట్రేషన్. సో ఇల్లస్ట్రేషన్ ఏముందంటే కనుక Garmin India Limited has undertaken a bridge construction contract as per the details given below. Bridge will be constructed in 3 years. Total ga duration of the period antama duration 3 years anta. Okay, tarvata initial contract revenue 900 crores, initial contract cost 800 crores అని అంటున్నాడు. Initial contract revenue 900 crores, initial contract cost 800 crores. ఇలా బై వెర్చ్యూ ఆఫ్ డైరెక్ట్ గా చూస్తే కనుక ఎంతమ్మా 100 crores ప్రాఫిట్ అనేది కనిపిస్తుందమ్మా. సో అదే ఫస్ట్ టైం మనకి ఇలా ఎస్టిమేట్ చేసినప్పుడే ఫస్ట్ టైం మనకి లాస్ కనుక కనిపించింది అనుకోమ్మా. ఫస్ట్ టైం మనం ఎస్టిమేట్ చేసినప్పుడు ఇలా ఇనిషియల్ కాంట్రాక్ట్ కాస్ట్ ఇనిషియల్ కాంట్రాక్ట్ రెవెన్యూ కంపేర్ చేసినప్పుడు ఇక్కడ లాస్ కనిపించింది అనుకో. ఇఫ్ ఇది ప్రాబ్లం లో కాదు కానీ ఇఫ్ లాస్ మనం ఏం చేయాలి, లాస్ వస్తే కనుక ప్రొవిజన్ షుడ్ బి క్రియేటెడ్. ప్రొవిజన్ ఏం చేయాలి, ఇమీడియట్ గా క్రియేట్ చేయాలమ్మా. ఓకే, ఇమీడియట్ గా ప్రొవిజన్ అనేది క్రియేట్ చేసేయాలంట. ఓకే, సో ఇక్కడ ప్రాఫిట్ వచ్చింది కాబట్టి ప్రొవిజన్ అనేది ఏం అవసరం లేదు. కానీ లాస్ వస్తే కనుక ప్రొవిజన్ ఇమీడియట్లీ క్రియేట్ చేసేయాలి. ఇమీడియట్లీ ఆ లాస్ ని ఇమీడియట్ గా క్రియేట్ చేసేయాలి. సార్ లాస్ వస్తే మనం కాంట్రాక్ట్ ని క్యారీ అవుట్ చేయం కదా అని చెప్పేసి అంటే, ఇప్పుడు కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్ ప్రకారం మనం ఖచ్చితంగా చేయాల్సి వస్తే కనుక ఖచ్చితంగా మనం ఏం చేయాలి, ప్రాజెక్ట్ ని కంటిన్యూ చేస్తే ఇమీడియట్ గా ప్రొవిజన్ అనేది మనం పెట్టేసుకోవాలంటమ్మా. ఓకే, సో దాని గురించి మనం క్రియేషన్ ఆఫ్ ప్రొవిజన్ అనే పాయింట్ ఒకటి చదువుకున్నాం అమ్మా. ఓకే, తర్వాత ఎస్టిమేటెడ్ కాంట్రాక్ట్ కాస్ట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ మనం ఈ ఎస్టిమేషన్ అనేది ఇనిషియల్ కాంట్రాక్ట్ రెవెన్యూ కాంట్రాక్ట్ కాస్ట్ ఎస్టిమేషన్ అనేది ఎవ్రీ ఇయర్ మనం చేస్తాము అని చెప్పేసి మనం మాట్లాడుకున్నామమ్మా. ఓకే, సో ఇక్కడ క్వశ్చన్ లో ఇచ్చాడు ఎస్టిమేటెడ్ కాంట్రాక్ట్ కాస్ట్ ఫస్ట్ ఇయర్ ఎండ్కి ఎంత చెప్పాడమ్మా, 805 అయిందంట. ఇక్కడ ఎంత ఉండేది, 800 ఉండేది, ఇప్పుడు 805 అయిందంట. ఓకే రైట్. ఇంక్రీజ్ ఇన్ కాంట్రాక్ట్ రెవెన్యూ నిల్. సెకండ్ ఇయర్ లో 20 అంటే ఫస్ట్ ఇయర్ కి వచ్చేసరికి ఎస్టిమేట్ చేస్తే కనుక కాంట్రాక్ట్ రెవెన్యూ వచ్చేసరికి 900 ఉంది. కానీ సెకండ్ ఇయర్ ఎండ్కి వచ్చేసరికి ఒక 20 పెరిగిందంట. అంటే ఇక్కడికి వచ్చేసరికి మన కాంట్రాక్ట్ రెవెన్యూ ఎంత లెక్కేసుకోవాలి, మనం 920 కనుక మనం లెక్కేసుకోవాలి. టోటల్ కాంట్రాక్ట్ వాల్యూని 920 crores కింద లెక్కేసుకోవాలి. ఓకే, రూపీస్ ఇన్ క్రోర్స్. ఓకే రైట్. తర్వాత నెక్స్ట్ ఎస్టిమేటెడ్ అడిషనల్ ఇంక్రీజ్ ఇన్ కాస్ట్. సో ఫస్ట్ ఇయర్ 0 ఇయర్ లోపల మనం ఇనిషియల్ గా చూసుకుంటే 800 కాస్ట్ అనుకున్నాం. ఫస్ట్ ఇయర్ ఎండ్కి వచ్చేసరికి 805 అయింది. అది నెక్స్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఎండ్కి వచ్చేసరికి ఏమైందంట, 15 పెరిగిందంట. అంటే 820 కాస్ట్ అవుతుంది అమ్మా అప్పుడు. ఓకే రైట్. నెక్స్ట్ ఇంకేం చెప్పడమ్మా, కాంట్రాక్ట్ కాస్ట్ ఇంకర్డ్ అప్ టు అంటే కాస్ట్ ఎంత వరకు ఇంకర్ అయ్యారు అని చెప్పేసి చూస్తే ఫస్ట్ ఇయర్ వచ్చేసరికి 161, 584, 820. ఓకే, సో టోటల్ గా మనం 100% ఇంకర్ అయిపోయాం. ఫస్ట్ టైం ఇది పర్సంటేజ్ కంప్లీషన్ కోసం కాస్ట్ టు ద డేట్ అనేది ఎంత వరకు ఖర్చు పెట్టామనేది కాస్ట్ టు ద డేట్ అనేది చూడ్డా వచ్చాడమ్మా. ఓకే రైట్. నెక్స్ట్ at the end of the second year, point చెప్పాడు, at the end of the second year cost incurred includes 10 crores. అంటే సెకండ్ ఇయర్ లో మనం ఇంకర్ అయిన కాస్ట్ లో 10 crores ఇంక్లూడ్ అయ్యిందంట. ఆ 10 crores ఏంటి, ఫర్ ది మెటీరియల్ స్టోర్డ్ అట్ ది సైట్స్ టు బి యూజ్డ్ ఇన్ థర్డ్ ఇయర్. అంటే ఈ 10 crores కు సంబంధించింది ఈ ఇయర్ లో కాస్ట్ కాదు,
ఏ ఇయర్ లో కాస్ట్ అంట, ఇట్ ఈస్ బిలాంగ్స్ టు థర్డ్ ఇయర్ బట్ మెటీరియల్స్ స్టోర్డ్, జస్ట్ మెటీరియల్స్ స్టోర్ చేసుకున్నాం అంతే. ఓకే, కానీ అది ఖర్చు దేనికి సంబంధించిందట, థర్డ్ ఇయర్ కి సంబంధించింది అని చెప్పేసి అని అంటున్నాడమ్మా. అసర్టైన్ అమౌంట్ ఆఫ్ రెవెన్యూ, ఎక్స్పెన్స్ అండ్ ప్రాఫిట్ రికగ్నైజ్డ్ ఇన్ P&L. సో ఇప్పుడు ఏ ఇయర్ లో ఎంత ప్రాఫిట్ అనేది రికగ్నైజ్ చేయాలని చెప్పేసి మనల్ని అడుగుతున్నాడమ్మా. ఓకే, సో ఎవ్రీ ఇయర్ మనం ఏం చేయాలనుకున్నామా, ఎస్టిమేట్ చేయాలని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. సో ఇనీషియల్ రెవెన్యూ, ఇనీషియల్ రికగ్నిషన్ చూస్తే, ఇనీషియల్ రెవెన్యూ రికగ్నిషన్, రెవెన్యూ ఇనీషియల్ గా రెవెన్యూ ఎంతమ్మా, 900 అమ్మా. సో ఫస్ట్ ఇయర్ లో రెవెన్యూ చేంజ్ ఏమి చెప్పలా, సో కాబట్టి 900 ఉంటుంది ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్. రైట్. సో ఫస్ట్ ఇయర్ ఇక్కడ మనకి వేరియేషన్ ఏమన్నా ఉందా సార్, వేరియేషన్ ఏమన్నా ఉందమ్మా అంటే నిల్. సో టోటల్ కాంట్రాక్ట్ రెవెన్యూ మనకు వచ్చింది ఎంతమ్మా, కాంట్రాక్ట్ రెవెన్యూ ఎంత వస్తుంది అంటే 900. ఇందులో మనం ఖర్చు ఎంత పెట్టామమ్మా, మనకి రెవెన్యూని ఎంత రికగ్నైజ్ చేయాలి సార్, కరెంట్ ఇయర్ రెవెన్యూని ఎంత రికగ్నైజ్ చేయాలంటే కనుక పర్సంటేజ్ కంప్లీషన్ మెథడ్ అని చెప్పేసి చెప్పుకున్నాం. సార్ హౌ విల్ యూ క్యాలిక్యులేట్ ద పర్సంటేజ్ అంటే స్టేజ్ ఆఫ్ కంప్లీషన్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే కనుక కాస్ట్ టు ద డేట్ divided by cost to the date plus cost incurred till date plus cost to be incurred in the future. సో అది కూడా డివైడెడ్ బై చేసుకుంటే అక్కడ మనకి ఏమొస్తుందమ్మా, పర్సంటేజ్ అనే స్టేజ్ ఆఫ్ కంప్లీషన్ అనేది వస్తుంది. సో కాబట్టి కాస్ట్ ఇంకర్డ్ అంటే టోటల్ రెవెన్యూ 900 crores అనేది రూపీస్ ఇన్ క్రోర్స్. ఇక్కడ ఈ 900 crores అనేది 3 years కి కలిపి అందులో ఈ ఇయర్ కి సంబంధించిన కాంట్రాక్ట్ రెవెన్యూ ఎంత బుక్ చేయాలి అని చెప్పేసి చూస్తే కనుక ఇక్కడ ఏం చెప్తున్నాడంటే కనుక టోటల్ కాస్ట్ ఇంకర్డ్ అప్ టు ద డేట్ ఎంత చెప్పాడమ్మా, 161 చెప్పాడమ్మా. ఓకే రైట్. అదే సెకండ్ ఇయర్ చూసుకుంటే కనుక 900 ఉంది, ఇక్కడ 20 పెరిగింది, ఎంత 920. సెకండ్ ఇయర్ కి వచ్చేసరికి ఎంత కాస్ట్ మనం ఇంకర్ అయ్యామని చెప్పేసాను అంటే కనుక ఎంతమ్మా, 584 ఇక్కడ వరకు ఇంకర్ అయ్యాం. అందులో 10 కోట్లు ఈ సంవత్సరానికి సంబంధించింది కాదు, నెక్స్ట్ ఇయర్ కి సంబంధించింది. ఓకే, సో ఇక్కడికి వచ్చేసరికి 920 ఉంది, ఇక్కడ ఏమి పెరగల, మళ్ళీ 920 ఉంది. ఓకే, ఇక్కడికి వచ్చేసరికి కాస్ట్ ఇంకర్డ్ అంతా 820 ఇంకర్ అయిపోయాం. ఓకే, ఇంకా ఎస్టిమేటెడ్ కాస్ట్ టు కంప్లీట్, ఎంత ఉండేదండి, ఇంకా ఎస్టిమేటెడ్ కాస్ట్ టు కంప్లీట్ అనేది ఎలా తెలుస్తుందమ్మా, టోటల్ కాస్ట్ వచ్చేసరికి 805 అమ్మా. ఫస్ట్ ఇయర్ రెండుకి వచ్చేసరికి ఎంత కాస్ట్ అనుకుంటున్నాం మనం, 805 అని చెప్పేసి మనకు చెప్తున్నాడు. సో ఎస్టిమేట్ చేసింది కాబట్టి 805, కాబట్టి 805 నుంచి ఆల్రెడీ ఇంకా 161 కనుక మనం ఇంకర్ అయిపోయాం అనుకుంటే కనుక ఇంకా బ్యాలెన్స్ ఎంత ఉంటుంది అని చెప్పేసి అంటే కనుక 805 మైనస్ 161 తీసేస్తే 644 అని చెప్పేసి అని చెప్పాడు. ఇంకా బ్యాలెన్స్ ఎస్టిమేటెడ్ టు బి కంప్లీటెడ్. అదే సెకండ్ ఇయర్ కి వచ్చేసరికి మన కాస్ట్ ఎంత పెరిగింది, 15 పెరిగింది, అంటే 820 లోంచి మనం ఇంకా ఎంత స్పెండ్ చేయాలమ్మా, 584. 820 మైనస్ 584 అంటే 236 అమ్మా. ఓకే రైట్, ఇంకా 236. ఓకే, సో థర్డ్ ఇయర్ కి వచ్చేసరికి 820 మొత్తం ఖర్చు పెట్టేసాం. ఓకే రైట్. సో టోటల్ కాస్ట్ అంటే ఎంత, ఇక్కడ 805, 820, ఇక్కడ కూడా 820. రైట్. ఇక్కడ టోటల్ ఎస్టిమేటెడ్ ప్రాఫిట్ అంటే ఈ మొత్తం ప్రాజెక్ట్ మీద ఎస్టిమేటెడ్ ప్రాఫిట్ ఎంత అని చెప్పేసి అంటే ఎక్కడైనా లాస్ వస్తే వెంటనే ఇమీడియట్ గా థౌసండ్ రికగ్నైజ్ చేయాలి కదా, అందుకే ఏ ఇయర్ కి ఆ ఇయర్ టోటల్ ఎస్టిమేషన్ అనేది చేస్తున్నాం. 900 మైనస్ 805 అంటే ఇక్కడ 95, 920 మైనస్ 820 అని చెప్పేసి అంటే కనుక 920 మైనస్ 820 అని చెప్పేసి అంటే కనుక అప్పుడు మనకి ఎంత అవుతుందమ్మా, 100. ఇక్కడికి వచ్చి కూడా 100. ఓకే, ఇప్పుడు స్టేజ్ ఆఫ్ కంప్లీషన్ ఏ ఇయర్ కి సంబంధించింది ఎంత అని చెప్పేసి ఇప్పుడు మనం చూద్దాం. స్టేజ్ ఆఫ్ కంప్లీషన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే కనుక కాస్ట్ ఇంకర్డ్ టిల్ డేట్ 161 డివైడెడ్ బై కాస్ట్ ఇంకర్డ్ టిల్ డేట్ ప్లస్ కాస్ట్ టు బి ఇంకర్డ్ అంటే 644 అంటే ఎంత అవుతుందమ్మా, 805 ఇంటూ 100 అంటే ఎంత పర్సెంటేజ్ అవుతుంది, 161 20%. ఓకే రైట్. సెకండ్ ఇక్కడికి వచ్చేసరికి 584 మనం ఇంకర్ అయ్యాం, కానీ అది థర్డ్ ఇయర్ కి సంబంధించింది ఒక 10 ఉంది కాబట్టి ఎంతమ్మా, 574. 584 మైనస్ 10 ఓకే డివైడెడ్ బై 820. ఓకే, సో అంటే ఎంత అవుతుందమ్మా,
574 divided by 820 అంటే 70%. ఇక్కడ 20%, ఇక్కడ 70%, ఇక్కడికి వచ్చేసరికి 100%. 820 మొత్తం కాస్ట్ ఇంకర్ అయిపోయాం కదా, 820 by 820 ఇంకేం ఇంకర్ అవ్వాల్సింది లేదు, ఇంటూ 100. ఓకే, అంటే ఫస్ట్ ఇయర్ కి వచ్చేసరికి 20% రెవెన్యూ రికగ్నైజ్ చేయాలి, సెకండ్ ఇయర్ కి వచ్చేసరికి ఎంత రికగ్నైజ్ చేయాలి, 70% రికగ్నైజ్ చేయాలి, థర్డ్ ఇయర్ కి వచ్చేసరికి 100% రెవెన్యూని రికగ్నైజ్ చేయాలి. స్టేజ్ ఆఫ్ కంప్లీషన్ అంటే ఈ స్టేజ్ ఆఫ్ కంప్లీషన్ దేని మీద అప్లై చేస్తాం, టోటల్ కాంట్రాక్ట్ రెవెన్యూ మీద మనం అప్లై చేస్తామంట. ఓకే, సో టోటల్ కాంట్రాక్ట్ రెవెన్యూ మీద మనం అప్లై చేద్దాం. టోటల్ కాంట్రాక్ట్ రెవెన్యూ ఫర్ ద ఇయర్. సో ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్. సో ఫస్ట్ ఇయర్ లో మనకి ఎంతమ్మా చెప్తున్నాడు, 900 మీద ఎంత అప్లై చేస్తాం, 20% అంటే ఎంత, 180 మనం రెవెన్యూ కింద రికగ్నైజ్ చేస్తామమ్మా. ఓకే, సో సెకండ్ ఇయర్ వచ్చేసరికి 900 into 70% అంటే 560. ఎంతమ్మా, 560, సారీ 920 కదా, సెకండ్ ఇయర్ వచ్చేసరికి 920 ఉంటది. సో 920 into 70%, 920 ఎస్టిమేట్ రెవెన్యూ పెరిగింది కదా, ఇంటూ 70%, 644. సారీ 644. ఇది టోటల్ రెవెన్యూ. కానీ ఫర్ ద ఇయర్ కావాలనుకుంటే కనుక ఆల్రెడీ రికగ్నైజ్డ్ మైనస్ చేయాలమ్మా. 644 మైనస్ 180 తీసేస్తే కనుక మనకి ఎంత వస్తుంది, 464. ఈ ఇయర్ కి సంబంధించింది 464. ఓకే, ఎందుకంటే టు దట్ ఎక్స్టెంట్ మనం ఆల్రెడీ రికగ్నైజ్ చేస్తాం కాబట్టి, ఇక్కడ 100% కాబట్టి 820 into 100% మైనస్ ఇక్కడ ఆల్రెడీ రికగ్నైజ్డ్ ఎంత లాస్ట్ 2 years లో 644. సో తీసేస్తే కనుక బ్యాలెన్స్ ఎంత ఉంటుందమ్మా, 820 మైనస్ 644, 176. సో ఇక్కడ 920 కదా, 920 into 100%, 920 minus 644, 276. సారీ. సో ఇది థర్డ్ ఇయర్ కి మనం రికగ్నైజ్ చేసే రెవెన్యూ. ఇప్పుడు కాస్ట్లు చెప్పండి అమ్మా. కాస్ట్ ఫర్ ద ఇయర్ చూసుకుంటే కనుక ఫస్ట్ ఇయర్ కాస్ట్ ఎంత, 161, సెకండ్ ఇయర్ కాస్ట్ ఎంత, 574, థర్డ్ ఇయర్ కాస్ట్ ఎంత మనకి, సారీ 574 మైనస్ 161 తీసేయాలి కదా, ఆల్రెడీ ఇంకర్ అయిపోయింది. 820 మైనస్ 574. ఎవరు సౌండ్స్ ఆన్ చేశారమ్మా, ఒకసారి ఆఫ్ చేసేయండి. సో 161 ఇక్కడికి వచ్చేసరికి ఎంత అవుతుందమ్మా, 574 మైనస్ 161 అంటే 413. 820 మైనస్ 574, 246. ఓకే, సో ఇప్పుడు ప్రాఫిట్ ఫర్ ద ఇయర్ చూసుకుంటే 180 మైనస్ 161 అంటే 19. తర్వాత 464 మైనస్ 413 అంటే 51. 276 మైనస్ 246 అంటే 30. ఓకే, టోటల్ ప్రాఫిట్ ఎంత, 30 ప్లస్ 51 ప్లస్ 19 ప్లస్ 51 ప్లస్ 30 అంటే 100. సో టోటల్ ప్రాఫిట్ అంతా 920, ఇక్కడేమో రెవెన్యూ 820 కాస్ట్ తీసేస్తే 100 ప్రాఫిట్. ఈ 100 వచ్చిన ప్రాఫిట్ ని మనం ఎవ్రీ ఇయర్ ఎంత రికగ్నైజ్ చేసుకుంటూ వచ్చామంటే 19, 51, 30 కింద మనం రికగ్నైజ్ చేసుకుంటూ వచ్చామమ్మా. రైట్. సో దిస్ ఈజ్ విత్ రెస్పెక్ట్ టు ప్రాబ్లం నెంబర్ 1. అంటే ఇక్కడ మెయిన్ గా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఏ ఇయర్ కి ఆ ఇయర్ సంబంధించింది మనం ఏం చేయాలి, ఎవ్రీ ఇయర్ మనం రెవెన్యూని కాస్ట్ ని ఎస్టిమేషన్ అనేది చేసుకోవాలి. యాజ్ ఆన్ దట్ డేట్ ఎస్టిమేషన్ చేసుకుంటా రావాలమ్మా.
చేసుకున్న తర్వాత ఎవ్రీ ఇయర్ ఏ ఇయర్ ఆ ఇయర్ సంబంధించింది మనకి ఏం క్యాలిక్యులేట్ చేసుకోవాలి, ప్రాఫిట్ అనేది క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేసుకున్న తర్వాత మనం అక్కడ ఎక్కడైనా సరే ఫస్ట్ ఇనీషియల్ గానే అంటే ఆ ఇయర్ కి సంబంధించిన ఎస్టిమేట్ చేసినప్పుడు లాస్ ఎక్కడైనా వచ్చిందనుకో ఇమ్మీడియట్ గా ప్రొవిజన్ క్రియేట్ చేసేయాలి లాస్ కి. లేదు లాస్ రాలేదు ప్రాఫిట్ వచ్చింది అనుకుంటే కనుక అప్పుడు ఈ స్టేజ్ ఆఫ్ కంప్లీషన్ అప్లై చేసి అక్కడ మనం రెవెన్యూని ఎంత రికగ్నైజ్ చేయాలి, కాస్ట్ ఎంత రికగ్నైజ్ చేయాలి, తర్వాత ప్రాఫిట్ ఎంత రికగ్నైజ్ చేయాలి అనేది మనం చూసుకోవాలన్నమాట. ఓకే, సో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే రైట్. సో ఇంకా ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఇంచుమించు ఇలాగే ఉంటాయమ్మా. సో ఇవి మిగతా ప్రాబ్లమ్స్ మీరు చేసుకోండి, డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి. ఓకే.